ఇరాన్‌కి సంబంధించినటువంటి ఇంధన క్షేత్రాల మీదన అటు గ్యాసు, ఇటు పక్కన ఆయిల్ క్షేత్రాల మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. అది మాకు తెలియకుండా చేసింది. ఇకపైన చేయనివ్వబోమని ఓ పక్కన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నాడు. అదే సందర్భంలో గల్ఫ్ దేశాల మీదన ఇరాన్ దాడులైతే కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని ఇంధన మౌలిక సదుపాయాల మీదనే ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. తాజాగా సౌదీ అరేబియాకి సంబంధించిన ఆరామ్కో మీద రిఫైనరీ మీద డ్రోన్ దాడి చేసింది. ఎర్ర సముద్రంలోని యాన్బు పోర్టు సమీపంలో ఉన్నటువంటి రిఫైనరీ మీద జరిగినటువంటి ఈ దాడితో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసిన తర్వాత సౌదీ అరేబియా ఎర్ర సముద్రం ద్వారా చమురు రవాణా చేస్తున్న నేపథ్యంలో దాని మీద దాడికి దిగడం ద్వారా కొత్త సంకేతాన్ని ఇచ్చినట్టయింది. మరోవైపు ఖతార్లోని అత్యంత కీలకమైన రస్ లాఫాస్ ఇండస్ట్రియల్ సిటీ మీద ఇరాన్ ఆల్రెడీ దాడి చేసింది. కువైట్లోని 2 చమురు శుద్ధి కర్మాగారాల లక్ష్యంగా ఇరాన్ దాడి చేసింది. తొలుత మిన్ అలీ అహ్మదీ మీద డ్రోన్ దాడి చేసి అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగినాయి. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదు. మరో చమురు శుద్ధి కర్మాగారం మీద కూడా డ్రోన్ దాడి చేసింది.